హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈరోజు మనం కుక్కర్లో టమాటా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రతి ఇంట్లో టమాటా లేని కిచెన్ ఉండదు. మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో ఈ టమాటాలు కూడా ఒకటి. ఎందుకంటే ఏ కూర చేసినా కూడా టమాటా వేస్తే దాని రుచి పెరుగుతుంది. పైగా పోషకాలు అధికంగా ఉండే ఈ టమాటాలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పప్పు కూరల్లో ఈ టమాటా పప్పు కూడా ఒకటి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. పైగా దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ టమాటా పప్పు రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది టమాటా పప్పుని ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కప్పు దాకా కందిపప్పును తీసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ని పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులో వాటర్ పోసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే పప్పు ఉడికించేటప్పుడు చక్కగా ఉడుకుతుంది. ఈ లోపు మనం ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకుందాం. ఈ టమాటా పప్పు కోసం నేను ఇక్కడ బాగా పండిన 4 పెద్ద సైజు నాటు టమాటాల్ని తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి తీసుకోవాలి. ఒక అరగంట తర్వాత చూడండి, కందిపప్పు ఇలా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసేసుకోండి. అందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా పోసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ మీదే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు కాసేపు అలాగే వదిలేయండి. కాసేపటికి కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే టమాటా పప్పు ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచి వేసుకోండి. ఇంకా 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే 3 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసి వేసుకోండి. చివరిగా 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఈ తాలింపుని వేపుకోవాలి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న టమాటా పప్పులో ఈ తాలింపు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూడండి. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకుని కలుపుకోండి. ఇలా 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, పప్పు ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే దించేసుకోండి. చల్లారితే ఇంకాస్త గట్టిపడుతుంది. అంతేనండి, చాలా సులువుగా కుక్కర్లో టమాటా పప్పుని తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టమాటా పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పప్పుని వేడివేడి అన్నంలో వేసుకుని తిని చూడండి ఎంత బాగుంటుందో. అలాగే ఈ పప్పు అన్నంతో పాటు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.